హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక చిన్న టాపిక్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో పెడుతున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎప్పట్లానే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయటం మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వచ్చేద్దాము. రీసెంట్గా నేను ఒక వీడియో చూశానండి యూట్యూబ్లోనే. ఆ సిస్టర్ ఏంటంటే ఒక ఫంక్షన్ గురించి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళారంట. అక్కడ ఆవిడకి చాలా అవమానం జరిగిందని, అసలు అలాంటి ఫంక్షన్కి వాళ్ళు ఎందుకు నన్ను పిలవాలి, రిసీవ్ చేసుకోవటం ఇష్టం లేనప్పుడు, నేనంటే వాళ్ళకి నచ్చనప్పుడు ఎందుకు పిలిచారు అని చెప్పి ఆవిడ చాలా బాధపడుతూ ఆ వీడియో పెట్టారు. ఆ వీడియో చూడగానే నాకు కూడా నేను ఎదుర్కొన్న సిచ్యువేషన్ గుర్తొచ్చి బాధ అనిపించిందండి. నిజమే కదా, ఎందుకు పిలవాలి అనిపించింది. సో ఈ విషయంపై మీరేమంటారో చెప్పండి ఫ్రెండ్స్. మన చుట్టాలు కావచ్చు, లేదా మన ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, లేదా మన ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనప్పటికీ వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ చేసుకున్నప్పటికీ మనకి ఇన్వైట్ చేస్తారు. చేసినప్పుడు కరెక్ట్గా రిసీవ్ చేసుకోవాలి కదండి. అతిథి దేవో భవ అంటారు. ఇప్పుడు పిలిచిన వాడు గొప్పోడా పేదోడా అన్నది పక్కన పెట్టేస్తే, వాళ్ళు మన అతిథులు. మనం అనుకొని వాళ్ళకున్న పనులను పక్కన పెట్టి మనం పిలిచామని చెప్పి వాళ్ళు ఒక రోజు ప్లాన్ చేసుకొని దూరాభారం అని కూడా ఆలోచించకుండా మన కోసమని వచ్చినప్పుడు వాళ్ళని మనం కూడా అంతే ఆప్యాయంగా రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళు ఉన్నంతసేపు వాళ్ళని మర్యాదగా గౌరవించి పంపించాలి. అంతేకాని ఏదో పిలిచాం కదా, అక్కడితో మన పని అయిపోయింది, ఇక వచ్చిన వాళ్ళని మనమేం పెద్దగా రిసీవ్ చేసుకొని అవసరం లేదు, ఏదో వస్తారు వాళ్ళే కాసేపు ఉంటారు, ఫంక్షన్ చూసుకొని వెళ్ళిపోతారులే అని అనటం కరెక్ట్ కాదు కదండి. అలాగే మరికొంతమంది ఏంటంటే వాళ్ళ హంగు ఆర్భాటం చూపించుకోవటానికి పిలిచారేమో అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే. ఇంకా బాధ పెట్టే విషయం ఏంటంటే, ఈ పిలిచిన గెస్టుల్లోనే కొంతమందిని బాగా రిసీవ్ చేసుకుంటారు, మరికొంతమందిని ఇప్పుడు ఆ సిస్టర్ చెప్పినట్టుగా ఏదో చూసి చూడనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇంకా బాధ అనిపిస్తుందండి. ఎందుకు వచ్చాను నేను ఇక్కడికి అసలు అని చాలా కష్టంగా అనిపిస్తుంది. అక్కడ ఉన్నంతసేపు కూడా ఎప్పుడు వెళ్ళిపోదాంరా బాబోయ్ అని అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాన్ని మనలో చాలామంది చాలా సందర్భాలు ఎదుర్కొనే ఉంటారు అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో చెప్పండి ఫ్రెండ్స్. నిజంగా అందరికీ పేరు పలుకుబడి ఉండకపోవచ్చు. అంత మాత్రాన ఎవరిని తక్కువ చేసి చూడకూడదు కదండి. ఎవరికి ఉండే విలువ వాళ్ళకు ఉంటుంది. మనం పిలిచి అవమానించడం అనేది చాలా తప్పు. ఒకరిని తక్కువ చేసే హక్కు మనకి లేదు, ఒకరిని అవమానించే హక్కు కూడా ఎవ్వరికీ లేదండి. ఎవరికి ఉండే రెస్పెక్ట్ వాళ్ళకు ఉంటుంది. సో దయచేసి ఎవరు కూడా ఇలాంటి పొరపాటు చేయకండి. ఎదుటి వాళ్ళని అవమానించడం అనేది చాలా చాలా తప్పు. ఈరోజు ఒకరికి మనం చేసింది రేపు మనకే ఎదురు కావచ్చు. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. దయచేసి ఎవరిని కూడా ఈ విధంగా పిలిచి అవమానించటం లాంటి పనులు చేయొద్దండి. సో మీకేమైనా తప్పుగా అనిపిస్తే కనుక సారీ అండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.